గిఫ్ట్ పిల్లలకి ఇస్తురా, పిల్లలకి ఇస్తారు గిఫ్ట్లు. అదే అదే ఇక ఇది కూడా కొట్టుకోసాము, గిఫ్ట్లు ఇస్తారు పిల్లలకి ఇస్తారు కదా. దేనికి మరి సరే స్వామి, ఈ క్యాంపులు ఏదున్నా మీ చర్చిలో పెట్టుకోరి, మీ క్రిస్టియన్స్ వాళ్ళకే పెట్టుకోండి స్వామి, స్కూల్లో పెట్టదు అంతే. స్కూల్లో పెట్టదు, హిందూ పిల్లల్ని మేము తీయొద్దు, తీసుకురావద్దు. ఇక్కడ చాలా పెద్ద ఇష్యూలు అవుతున్నాయి ఇప్పుడు. ఏమో కాదు స్వామి, తెలుసుకో, ఏమో కాదు మేము చెప్తున్నాం, తెలుసుకో, లేకపోతే పిఎస్ లో కూడా అడిగి తెలుసుకోండి. సరే సరే అన్న ఇట్రా. తీసుకున్నా స్వామి. అదే కళ్ళీ వార్డు మెంబర్ ఎవరో తెలియదంట, ఎమ్మెల్యే తెలియదంట, తెలంగాణ అంటే ఎందుకు తెలియదంట, ఏపీ తెలియదంట, ఇండియా తెలియదంట, యేసుప్రభు అంటే తెలుసు అంట. చూసినారమ్మా ఏం నేర్పిస్తున్నారు మీకు? రేపు స్వామి మీ డిగ్రీ అయిపోయినాక ఆయన ఇంటర్వ్యూలో పోతే యేసుప్రభు అమ్మ పేరు ఏంది అని అడిగారు. తెలంగాణ ఏ స్టేట్లు ఉంది అని అంటారా? చెప్పు, తెలంగాణ ఏ స్టేట్లు ఉంది? తెలంగాణనే స్టేట్ స్వామి, అట్లా తెలముఖం వేసిరు. అదే కరెక్ట్ స్కూల్ పోయారు అనుకో, ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, అందులోనే తెలంగాణ కూడా ఉంది, అంతకుముందు ఆంధ్రతో కలిసి ఉండే, మాది ఉమ్మడి రాజ్యం ఉండే, ఇవి కూడా నేర్పిస్తారు. ఇది పోయినావు అనుకో స్పెషల్ క్లాసెస్, పిలిచి మీకు దేవుని గురించి చెప్పిర్రా, రాముని గురించి చెప్పిర్రా, హనుమంతుని గురించి చెప్పిర్రా, కృష్ణుని గురించి చెప్పిర్రా? సరే చెప్పలే, మీకు ఆ స్టిక్కర్లు ఏడున్నాయి, ఓ స్టిక్కర్లు బుక్కులు పట్టి చూపిస్తురుగా మీకు. కాదు మీకు ఇందులో మీకు ఇండియా మ్యాప్ ఏమైనా చూపించిర్రా? జోగ్రఫీ గురించి ఏమైనా చెప్పిర్రా? హిస్టరీ గురించి ఏమైనా చెప్పిర్రా? సైన్స్ గురించి ఏమైనా చెప్పిర్రా? స్కూల్ నాలెడ్జ్ ఏమైనా చెప్పిర్రా మీకు? అదే మా రాముని గురించి అడిగితే చెప్పలే అంటారు, ఆంజనేయుని గురించి అడిగితే చెప్పలే అంటారు, స్కూల్ గురించి చెప్పలే అంటారు. దేని గురించి చెప్పిరు సార్ మీకు? యేసు ప్రభు గురించి చెప్పారు మీకు. ఏమన్నారు? బొట్టు పెట్టుకోవద్దు అన్నారా? యేసు ప్రభు దేవుడు అన్నారా? మీరు ఇవాళ అందుకనే బొట్లు పెట్టుకోలేరా స్వామి? ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్పిండు స్వామి నీకు? చర్చికి పోవాలని చెప్పిండు. అట్లా చెప్పారు. యేసు ప్రభు గురించి చెప్పిరా మీకు? జెరూసలేం అని చెప్పిర్రా? మేరీమాత అని చెప్పిర్రా? చెప్పిరా స్వామి? ఇవి అవి చెప్పిరా? అవి ఉన్నాయా మన కింద దాంట్లో? నీ పేరేం పేరు స్వామి? రిషి వర్మ. నీ పేరేం పేరు స్వామి? రాహుల్. నీ పేరు స్వామి? రిషి. నీ పేరు? ప్రవీణ్. పర్వీన్. నీ పేరు స్వామి? నామ్. సుశాంక్. నీ పేరు? వరుణ్ తేజ్. అమ్మ ఇక్కడ రండి నాన్న. పేరు చెప్పినా ఏం కాదు. సింధు. సింధుకు హాయ్. హాయ్ సింధు. నీ పేరు నాన్న? జై శ్రీరామ్. తరుణ్ కి హాయ్. నీ పేరు మమ్మీ? చెప్పండి అమ్మా. వాళ్ళు ఏమన్నారు? రక్షిత. రక్షితకి హాయ్. నీ పేరు చెప్పమ్మా. శివాని. హాయ్ శివాని. పేరు పెట్టుకురమ్మా మీరు. స్వామి. వెరీ గుడ్. అనుష. అనుషకి అందరు క్లాప్స్ కొట్టండి. చెప్పమ్మా వాళ్ళు ఏం చెప్పారు చెప్పమ్మా. ఇప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పారు? చర్చికి రావాలని చెప్పారా? చెప్పిండ్రా అట్లా? గుడికి పోమన్నారా, చర్చికి పోమన్నారా? గట్టే చెప్పమ్మా. బొట్టు పెట్టుకోమన్నారా? పెట్టుకొని రావచ్చు అన్నారా? మరి వీళ్ళందరూ బొట్టు ఎందుకు పెట్టుకోలేరమ్మా? మీరు పెట్టుకుంటారు కానీ మీకేం చెప్పలేదు, కానీ వీళ్ళకి మాత్రం చెప్పారు. వెరీ గుడ్. మీరు అట్లనే ఉన్నారు, మీకు చెప్పలే కదా స్వామి? చూసినా పర్లేదు స్వామి, ఏం బాధపడకట్లేదు. చూసినా ఈ స్వామిని చూడు స్వామి, బొట్టు పెట్టుకుంటే లోపలికి వచ్చేటప్పుడు బొట్టు తీసేసి రమ్మన్నారంట, తుడుకొని పోయిండు. ఎందుకు పోయిర్రు? ఆడొచ్చా స్వామి ఏమన్నా రాలేదు. ఏం కాదు స్వామి, నువ్వు బాధపడద్దు. అన్నారా? బొట్టు పెట్టుకుంటే ఏమైతుందని అడగొద్దా మీరు? వెరీ గుడ్. తుడిపేయమన్నారు కదా, అట్లా బొట్టు తుడిపేయమన్నా ఇలాంటి సమస్యలు మనకు మన దేవుని దగ్గర పోదాం, భజన చేసే పోదాం. అక్కడ మన అమ్మనైనా బొట్టు పెట్టుకుంటారు కదా, మనం పెట్టుకోకపోతే ఎట్లా? క్లియర్ గా చెప్పాలి సార్. మీ పోలీసులు అడిగితే కూడా వాళ్ళకి ఏమని చెప్తారు తెలుసా? మేము వీళ్ళకి చదువు నేర్పిస్తున్నాము, నాలెడ్జ్ ఇస్తున్నామని చెప్పి తీసుకోబోతున్నారు. అడాలు చేసేది ఏం స్వామి ఇదా? నెక్స్ట్ టైం నుంచి గుర్తుంది కదా స్వామి, వాళ్ళు పిలిస్తే ఏమనాలా? జై శ్రీరామ్ అనాలా?